బ్యాంక్లో డబ్బులు పెట్టినా బంగారం డిపాజిట్ చేసినా సేఫ్ అని అనుకుంటాం కదా. కానీ ప్రకృతి కన్నెర చేస్తే బ్యాంకులకే రక్షణ ఉంటుందా? హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. తునాగ్ అనే ప్రాంతంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకును వరద నీరు ముంచెత్తింది. దీంతో బ్యాంకులో ఉన్న నగదు, బంగారం ఏమయ్యాయో తెలియక వందలాది మంది కస్టమర్లు బ్యాంక్ చుట్టూ తచ్చాడుతున్నారు. బ్యాంకులో తాము దాచుకున్న పత్రాలు, డిపాజిట్లు, లాకర్లు అన్నీ వరద నీటిలో మునిగిపోవడంతో జనాలకు దిక్కు తోచడం లేదు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గత కొన్ని రోజులుగా భారీ వర్షాల బారిన పడుతోంది. తునాగ్ ప్రాంతంలో ఉన్న 2 అంతస్తుల కోఆపరేటివ్ బ్యాంకును వరద నీరు ముంచెత్తింది. భారీ వరద భారీ భవనాలనే కాదు, కొండలు, కోనలను తుడిచిపెట్టేస్తోంది. వరద నీటిలో కొట్టుకువచ్చిన భారీ రాళ్లు, చెట్లు, చెత్తతో బ్యాంక్ షట్టర్లు ధ్వంసమయ్యాయి. మొదటి ఫ్లోర్ అంతా వరద నీటిలో మునిగిపోయింది. బ్యాంక్లో నగదు, బంగారం మాత్రమే కాదు, గ్రామస్తులు ఆశలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల పత్రాలు, జీవితంలో నిలువు నీడలా దాచుకున్న డబ్బులు అన్నీ ఇప్పుడు వరద నీటి పాలయ్యాయి. అవన్నీ ఏమయ్యాయో తెలియడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న బ్యాంక్ ఇదొక్కటే. చాలా కాలం నుంచి ఇది నడుస్తోంది. దీనిలో ప్రతిరోజు భారీ సంఖ్యలో లావాదేవీలు జరుగుతుంటాయి. వరద నీటితో బ్యాంకు తలుపులు, షట్టర్లు దెబ్బతిన్నాయి. దీంతో బ్యాంకులో దాచుకున్న కోట్లాది రూపాయల నగదు, బంగారం డిపాజిట్లపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. గత నెల 20 నుంచి ఇప్పటి వరకు 23 సార్లు వరదలు ముంచెత్తాయి. ఈ రోజు వరకు 78 మంది మృతి చెందగా 37 మంది ఆచూకీ లేకుండా పోయారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బ్యాంకులో ఉంచిన నగదు, బంగారం, పత్రాలు ఏమై ఉంటాయో అని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. దోపిడీకి గురి కావచ్చని కొంతమంది బ్యాంకు వద్ద నిరంతరం కాపలా కాస్తున్నారు. మన జీవితంలో సేవింగ్స్ అంటే భద్రతను గుర్తు చేస్తుంది. కష్టపడి సంపాదించి పైసా కూడబెట్టిన డబ్బును, ఎన్నో ఆశలతో కొన్న బంగారాన్ని మంచి భవిష్యత్తు కోసం బ్యాంక్లో భద్రంగా దాచేస్తాం. అయితే ప్రకృతి ఆగ్రహించడంతో మన నమ్మకాలు కొట్టుకుపోతున్న పరిస్థితి. తమ కుటుంబ భవిష్యత్తు బ్యాంక్లో భద్రంగా ఉందని నమ్మిన ఆ గ్రామస్తులు ఇప్పుడు అదే బ్యాంకు ముందు రాత్రి పగలు గడుపుతున్నారు. అయితే ఇప్పుడు వారిని తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న ఒక్కటే: బ్యాంక్ తలుపులు మళ్లీ తెరిచే రోజు వస్తుందా, లేక ఆశల తలుపులే మూసుకుపోతాయా అని. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.